కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర సంపదను సర్వనాశనం చేసి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని ఆయన అన్నారు. అలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఆ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. పంచభూతాలను దోచేయడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలను కలిసిన కల్తీ నెయ్యిని వాడి శ్రీవారి సొమ్మును దోచేయడంతో పాటు కోట్లాది హిందువుల మనోభావాలను నాటి వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా నిలిచిందని, మరింత మంచి చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. గత వైసీపీ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిందని, 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, బూరుగుపూడి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, పాటంశెట్టి రవి, పంచాయతీ కార్యదర్శి నూకరాజు మరియు గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సోదరిమణులకి, సోదరులకి, అధికారులకి, పత్రికా విలేకరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడ్డది. ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ, మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి, మీ అందరి ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజా వేదిక నిర్వహించబడుతుంది. ఈ ప్రజా వేదికలో ఇప్పటిదాకా పెద్దలు అందరూ మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు, అలాగే ప్రజలు మాట్లాడారు. చెప్పేదానికంటే మీరు చెప్పేదేంటో నాకు అర్థం కాని పరిస్థితి కల్పించేస్తున్నా. కాబట్టి ఇంక నేనే మాట్లాడేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. పరిష్కరించాలి అన్న దాని మీద మిమ్మల్ని అడిగించుకోవడం, మీరు అడిగారు కాబట్టి నేను చేసేనని చెప్పుకోవడం కోసం అడిగించాలి తప్పించి ఏ సమస్య ఎక్కడ ఎలా చేస్తే మీకు సుఖంగా ఉంటుందో అంతా కూడా నాకు అవగాహన ఉంది. 40 సంవత్సరాలు బట్టి మీలో మమైక్యమై పనిచేస్తున్నాను, పదవి ఉన్నా పదవి లేకపోయినా. కాబట్టి ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోవడం కాదు, అధికారులు చెప్పడం కాదు. ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళదే మంది అంటారు. వద్దాయిన ఉద్యోగాలు వేయడం కోసం నిర్ణయం తీసుకుని తొలి సంతకం పెట్టారు. అందులో ఎక్కువ మందిని మనస్వార్థం, మన నియోజకవర్గం నుంచి మనం ఎక్కువ పోస్టులు కొట్టాలి, ఎక్కువ మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి తపంతో ఫ్రీ డిఎస్సి ఏర్పాటు చేసి మనం ఇవాళ వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నాం. 550 మందికి ఖచ్చితంగా 320 మంది ఎట్టి పరిస్థితుల్లోనే టీచర్ ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర, మన క్యాంపులో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ షేర్ మనం తీసుకుంటున్నాం డిఎస్ఏలో అని చెప్పి మనం చేసుకుంటున్నాం.